అనేకులకు తృప్తినిచ్చేది, అనేకులకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆ కృపలిగిన దేవుడు మనకి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రియులారా కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం. తల్లి సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతిద్దాం. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు 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 నా తండ్రి. ఇదిగో నా ప్రభువా నీ సన్నిధానము నా స్వామి సమస్త జనులకు నా ప్రభువా ప్రార్థన మళ్ళీ పిలువబడిన నా ప్రభువా. మరి ప్రభువా ఈ ఉదయం నా స్వామి మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన నా స్వామి నీకు మహిమకరంగా ఉండడానికి దయచేయండి నా తండ్రి. వచ్చే ప్రతి బిడ్డ నా స్వామి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. దేవుని బిడ్డ నా స్వామి ఏ ఉద్దేశం చేతనైతే నా స్వామి స్థలానికి వచ్చేలా వస్తారు నా ప్రభా, వాటిని పొందుకోవడానికి కూడా దయచేయండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ ఆరాధన నా స్వామి నీ రాసుకుని నా ప్రభా, ఈ ఆరాధనలో నా ప్రభా నీ మాటలు వినిపించే కొరకు మీరు దయచేయండి నా తండ్రి. దేవా నీ మాటలు నా స్వామి అనేకులు వినడానికి సహాయం చేయండి నా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. ప్రత్యేకించి నా స్వామి నీ మాటలు నా తండ్రి నీకు మహిమకరంగా నా తండ్రి మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దయచేయండి నా తండ్రి. ఈ ఆరాధనలో నా ప్రభా ఆది నుండి అంత వరకు మీరే ఉండి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని మా ప్రభు అయిన క్రీస్తు పేరిట వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే జీవిత కాలమంత స్తుతించెదను. ఆయనే నా సంగీతము. Oh
దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా వెలుగెల్ల నిండియున్నావు.
గానాల్లో మారుస్తున్నా. ఈ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవించుము నిత్యము నీలో ఆరాధించుదుని He
దేవుడి మందిరం అనేకులకు ప్రార్థనా మందిరం వచ్చే మనము ఆయన నామాన్ని మహిమపరచాం. తల్లి ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. దేవుడి నామాన్ని మహిమపరచాం. కొరకు కలిగిన దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా మన జవాబులు మనం చేయవలసిందల్లా భయం భక్తి కలిగి ఆయన సన్నిధానంలో ఆయన ప్రార్థించడమే. తల్లి చక్కగా ప్రార్థిద్దాం. సర్వశ్రేష్టమైన దేవుని స్తుతిద్దాం. తల్లి మన రోజులు కలుద్దాం. దేవుని నామాన్ని మహిమపరచాం. యేసయ్యాకి స్తోత్రాలు 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 సర్వోన్నతానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు 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 నా ప్రభు. దేవానికి స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యాకి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యేసయ్యాకి స్తోత్రాలు 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 నా ప్రభువా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యాకి వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. సర్వోన్నతుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యాకి వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. అంటే ఎన్ని శ్రమపడినప్పటికీ కూడా ఆయన నామాన్ని సూచించే వారిగా ఉండాలి. అప్పుడే ఆయన మార్గాన్ని చూపిస్తారు.
Ah
మాతో మీరు మాట్లాడే దేవుడు దేవాలయాన్ని మీరు మాట్లాడండి ప్రభువా. మీ వాక్యం ఎంతమంది సిద్ధపరిచారో వారందరినీ ప్రభా మీ కృపగల కార్యం జరిగించవచ్చు. ఘనత మీకయ్యా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కూర్చో. Hallelujah. 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 Hallelujah.
దేవునికి మహిమ. మరి సర్వోన్నతుడైన దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఘనపరచడానికి, ఆయన్ను ఆరాధించడానికి ప్రభు తన కృపను మనకైనా దయచేసి ఉన్నాం. ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఈరోజు నేను దేవుడిలో సంతోషించాను అన్నవాళ్ళు హల్లెలూయా. అయ్యో, ఎందుకంటే దేవుని సన్నిధి ఎందుకు అని అంటే మనం సంతోషం కలిగించడానికి, ఆదరణ, నెమ్మది, సమాధానం కలగటానికి, విడుదల ఉండటానికి కోసమే మరి ఆరాధన చేస్తున్నప్పుడు ఎంతో మంది విడుదల పొందుతూ ఉంటారు. వ్యాధుల ద్వారా, దురాత్మల నుంచి, అనేకమైన కార్యాల నుంచి కూడా విడుదల పొందుతూ ఉంటారు. కాబట్టి ఆరాధనలో ఉన్న ఆనందము ఇంకొక దాంట్లో మనకు దొరుకుతుందంటారా? ఆరాధనలోనే మనకు ఆనందం దొరుకుతుంది. మరి ఆరాధన చేసేటప్పుడు కూడా, పాటలు పాడేటప్పుడు నేను దేవుని ఆవరణంలో తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఎవరైతే ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ మీరు కూర్చుంటారో వారికి ప్రభావం దర్శించాలి. వారిని మీరు బలపరచాలి. ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి ఒట్టిగా వెళ్ళకూడదు. అంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఆ అలవాటు మనకు రావాలి. హల్లెలూయా. మా అత్తోడు అనేవాళ్ళండి, ఒకసారి మా వాడికి చెప్తే ఇల్లంతా పెరిగేసి కిటికీలు కూడా చూసుకుని వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, ఏదైనా నాదేనంటే నేను అక్కడ వచ్చని నేను తీసుకొచ్చేసింది నాదే అంటే. రాలేదంటే అది వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాను. దాని కొరకు ప్రార్థిస్తాను, ప్రయత్నం కూడా చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా దేవునికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కూడా ఒక స్వాతంతో రావాలి. ఏ స్వాతంతో రావాలా? దేవునిలో సంతోషించు. ఏ స్వాతంతో రావాలా? ఈరోజు దేవుని దగ్గర నేను ఏదో ఒకటి ఒట్టిగా మాత్రము పోకూడదు. ఇది మనకు ఉండాల్సింది ఆలోచన. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అనేది లేకపోతే దేవుని కృప అనేది చాలా అపారంగా ఉండాలి. ఆయన మనల్ని బలపరిచే విధానం కూడా ఎంతో గొప్పగా ఉండాలి. కాబట్టి ఈరోజు మీతో ఎక్కువసేపు కూడా మాట్లాడరు. దేవుడు ఎంతసేపు మాట్లాడితే అంతసేపే. 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలే, లేకపోతే 10 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలే, లేక అర్ధగంట అయితే గంటేనా? దేవుని స్తోత్రం. నేను మారుతాను లేదు ఈరోజు. హల్లెలూయా. మంచిది. ఎందుకంటే మరి మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం చేత మనం బలపడుతున్నామా లేదా? ఒకటి, ఈ వాక్యములన్నీ ఎంత నడిపించింది, నా పట్ల ఎంత కార్యం చేసింది అనేది మనకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు వాక్యంలో దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు అన్నవాడు. ఇప్పుడు మాట్లాడే విషయాలు మంచిది. యేసయ్య ఈరోజు ఆ పని చేస్తాడు. ఆయన రాత్రి మరి ప్రార్థన అయిన తర్వాత నాకు లోపల ప్రేరేపణ, వాక్యం చదవాలని. నేను సాయంకాలం చదివాను, మళ్ళీ రాత్రి కూడా వాక్యాన్ని నేను చదివాను, ధ్యానం చేశాను. నేను ఉదయకాలం కూడా వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు.
ఇన్ని పర్యాలను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా ఒకే ఒక మాట మాత్రం ఆయన ఇచ్చారు నాకు. ఒకే ఒక మాట మాత్రమే. 2 మాటలు నాకు ఇవ్వలేదు ఆయన. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనాలోచన కదా అని నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆశామాషగా నేను రాను. దేవునితో ఒక వైరాగంతో పోరాటంతో ప్రార్థనాపూర్వకంగా మరి ప్రభు నాకు ఏమిస్తావు నేను తీసుకెళ్ళాలి అని ప్రభు దగ్గర తీసుకొని ఇక్కడికి వస్తున్నాను. ఈరోజు కూడా అదే విధంగా రావడానికి దేవుడు సహాయం చేశాడు. నిన్నటి దినాన యవనస్తుల యొక్క కూడికలో చాలా చక్కగా దేవుడు మాట్లాడాడు. ఎవడు బిడ్డని మరి అంతేకాకుండా అందరూ కూడా బలపరిచే విధంగా దేవుని వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. బిడ్డలందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఉత్సాహంగా బిడ్డలందరూ కూడా ఉన్నారు ప్రార్థన కోసం. కాబట్టి ప్రతి శనివారం జరుగుతున్న యవనస్తుల కూడికలో మరి యవనస్తులు రావడానికి ప్రయత్నించండి. కొద్దిగా ఇవన్నీ కూడా మనం పెంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సన్నిధి మనకు అవసరం. వాక్యంలోకి మనం వెళుతున్నాం. వాక్యంలో మనం వెళుతున్నట్టయితే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నేను దినాన మన యొక్క గ్రేస్ ఫ్యామిలీకి ఇచ్చిన వాగ్దానం ఇది. అయితే నిన్న ఈ వాక్యం నేను తీసినప్పటి నుంచి కూడా ప్రభు నాకు ఇచ్చినప్పటి నుంచి ఈ వాక్యం నా మదిలోనే తిరుగుతూ ఉంది. నా హృదయంలో ఈ వాక్యం తిరుగుతూనే ఉంది. నా మనసులో తిరుగుతా, నా ఆలోచనలో తిరుగుతా. నేను బండి నడుపుతున్నా, ఎక్కడికి నేను వెళుతున్నా కూడా ఎందుకు ఈ వాక్యమే నన్ను నేను అక్కడి నుంచి వెంటాడుతూనే ఉంది. నాకు అర్థం కాలేదు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నాను, అప్పుడు కూడా ఈ వాక్యం నాతో హెచ్చరించింది, చూడు నన్ను చూడు, నేను చూస్తాను ప్రభా అని. లేదు, నన్ను చూడు ఒకసారి. అయితే ఈ వాక్యాన్ని నేను చూశాను. ఈ వాక్యాన్ని నేను అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు ధ్యానం చేయడం జరిగింది. ఈ ధ్యానం చేసింది అంతా చెప్పాలనుకుంటే మీరు అనుకున్న గంట కాదు కానీ 3 గంటలు అవుతారు. అయితే అన్ని గంటల సేపు కష్టము, అలానే గంట కూడా చెయ్యను నేను, అలానే అర్ధగంట చెప్పను నేను. కానీ దేవుడు మనల్ని ఎంతవరకు తీసుకెళ్తాడో అంతవరకు వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఎవరి గురించి? నిన్ను గురించి, నన్ను గురించి. ఆయన ఏం చేసినాడంటే ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతా, నేను చూసుకున్నా నేను అని అంటున్నా. ఒకసారి ఏమంటారంటే నాకు నేనే అర్థం కాను అన్నమాట. మనం ఏమంటారు? మనము నాకు నేనే అర్థం కాను అంటే మనుషుడు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తాడు. నాకు నేను అర్థం కాదు ఎవరికి అని అంటారు. నువ్వు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతావు నీవు? దేవుడు నిన్ను గురించి ఏం చేశాడైనా ఎరిగి ఉన్నాడు, నిన్ను గురించి తెలుసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను గురించి దేవుడు తెలుసుకున్నాడు. నిజంగా ఆ మాట నాకు చాలా సంతోషమైంది. నాకు కొద్దిగా బాధ భయం వేసినా మళ్ళీ నాకు సంతోషం వేసింది. అంటే ఎందుకంటే కదా
దేవుడు మనల గురించి ఉద్దేశించిన ఉద్దేశాలు అవన్నీ కొన్ని ఎరిగి ఉన్నాను అని అన్నాడు మన గురించి. ప్రియులారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. అమ్మా, దేవుడు నిన్ను ఉద్దేశించాడు. ఈరోజు నిన్ను గురించి ఆలోచన చేసి తెలుసుకుంటున్నాడు. ఆయన తెలుసుకుని రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరమైన మాత్రము కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మన గురించి తెలుసుకున్నాడు. ఏం వారిని తెలుసుకున్నాడు? ఇప్పుడు ఒక ప్రశ్న, ఎంతమంది యేసయ్యను చూశారు? అయ్యా, మీరు చూశారా యేసయ్యని? మీరు ఎవరైనా చూశారు యేసయ్యని? చూడలేదు కదా. కాబట్టి మనకు భయం లేదు. యేసయ్యను నువ్వు చూసి ఉంటే నీకు భయం ఉంటే నువ్వు జాగ్రత్తగా ఉండే వ్యక్తి. యేసయ్యని నువ్వు చూడలే. ఎందుకంటే ఆయన ఏమయ్యాడంటే కన్నా ఆత్మ అయిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గాలి మనకు చల్లగా వస్తూ ఉంది, గాలిని అనుభవిస్తున్నాము. కానీ ఆ గాలి ఎలా ఉంది మనకు తెలియదు. దేవుడు కూడా ఆత్మ అయిన దేవుడు కాబట్టి ఆయన కనపడలేదే. కానీ ఆయనని మనం ఏం చేయాలి? స్పర్శని అనుభవించాలి. బాగా గమనించాలి. ఆయన స్పర్శని మనం అనుభవించాలి. ఎట్లా దేవుని స్పర్శ మనం చూస్తాం, మనం అనుభవిస్తాం. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరు ఏమి చేస్తున్నది, ఎవరు ఎక్కడ వెళ్ళేది, ఎవరు వ్యతిరేకంగా ఉండేది, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటున్నది, ఎవరు వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్నారు, ఎవరు అనుమానంతో ఉన్నారు, దేవుని కాదని వ్యతిరేకమైన కార్యాలు ఎవరు చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే కన్నా ఎవరు చూస్తున్నారు? యేసయ్య. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారు? దీన్ని యేసయ్య చూస్తున్నారు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన చూశాడా? చూస్తున్నాడా? చూశాడు, చూస్తున్నాడు. రెండు చెప్పచ్చు. చూడబోతాడు కూడా. మనకి దేవుడు అని మన ఉద్దేశాలు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, నేను ఇంకేం చేయాలో అది నేను ఎరుగుదును అని అంటున్నాడు. నాకు తెలుసు నేను ఏం చేయాలని ఎరుగుతుంది. నీకేం తెలుసు? నువ్వు ఆలోచిస్తావు అంతవరకే, నువ్వు మాట్లాడతావు అంతవరకే, నువ్వు ఏమీ చేయలేవు. మనం ఏమీ చేయలేము. మనం ఆలోచనతోనే మాటలతోనే మన జీవితాలు ముగిసిపోతున్నాయి తప్ప ఇంకొకటి లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మనల్ని ఉద్దేశించాడంట మన గురించి. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, నేను బలహీనుని, నేను బలహీనురాలని అని నీకు ఆలోచన ఉంది. నేను చేసేవన్నీ కూడా, నేను ఏదైనా వెళ్ళాలనుకుంటే, ఏదైనా నేను మాట్లాడాలనుకుంటే, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే బలహీనంగానే మనం అంటాం, బలహీనంగానే మాట్లాడుతూ ఉంటాం. ఒక్క రోజైనా నీ జీవితంలో బలమైన మాట మాట్లాడుతున్నారా? దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. మనకు ఆ వ్యక్తి నమ్మకము ఉండాలి.
దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉద్దేశాలు అవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే, నేను ఎరుగుదను, నేను ఏది మీకు చేసినా కానీ అన్నీ కూడా సమాధానకరమైనవే నేను చేస్తాను. నేను ఏం చేసినా సమాధానం కలిగివే చేస్తాను. అలాంటి ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి, హాని కలిగించేవి మాత్రము లేవు అని అంటున్నాను. ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి యేసయ్య మీద కోపం వస్తుంది, ఆయన మీద జగడ వేసుకుంటాం. నేను కూడా యేసయ్య మీద నాకు కూడా కోపం వచ్చింది, నేను కూడా జగడ వేసుకున్నాను ఆయన పైన. ఎందుకంటే చెప్తాడు కానీ పెద్ద తొందరగా చేయడు, చెప్తాడు కానీ తొందరగా చేయడు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఒక విధమైన ఏమంటారు, అదే ఉద్రేకం ఏర్పడుతుంది. మనం ఆ టెన్షన్ ఎక్కువైపోయి మనం ఏం చేయాలో మనకు అర్థం కాక, ఏం మాట్లాడాలో మనకు అర్థం కాక గడగడ ఓడిపోతాం మనం. అయినా దేవుడు మనం వనకన్నా దేవుడు నవ్వుతాడు. మనము వనకితే ఏం చేస్తాడైనా ఎందుకు నవ్వుతాడు తెలుసా? వారి పిచ్చోలా, నేను నిన్ను గురించిన ఉద్దేశములు అవి సమాధానకరమైనవే, కానీ నిన్ను నాకు భయపడతాను, నాకు అర్థం కాలే. నువ్వు నిత్యము బాధపడుతూ, నువ్వు నిత్యము కృంగిపోతూ, నిత్యము నువ్వు ఏడుస్తూ ఉండటము దేవుని యొక్క చిత్తమై ఉందా? కాదు కదా. కానీ ఆయన చేసేవన్నీ కూడా సమాధానకరంగా చేస్తాను అంటాడు. అంతవరకు మనకి ఏముండదంటే కన్నా ఓపిక మనకు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏముండదు, మనకు ఓపిక మనకు ఉండదండి అంతవరకు. ఎందుకంటే ఎక్కడనో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఇదేంటప్పా అదేమప్పా అనే ఆలోచనలే మనకు ఉంటాయి తప్ప ఇంకొక ఆలోచనలు మాత్రం మనకు రావు. అయితే దేవుడైతే మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనుషుడు మాత్రం అండి మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండడు. మనుషుడు తన మనసు వేరు, ఆలోచనలు వేరు, హృదయం వేరు, నడవడికలు వేరు. అబ్బా, ఒక వ్యక్తి గందరగోళంగా బతుకుతానంట, గందరగోళంగా బతుకుతున్నా. స్థిరత్వం అనేది మనుషుల దగ్గర లేకుండా పోతా ఉంది. దేవుని మాట మీద నమ్మకం లేకుండా పోతా ఉంది. దేవుని నమ్మాము కదా, నమ్మిన తర్వాత ఆయన మీద ఎదుర్చు, ఆధారపడు. దేవుడే తన కార్యం నీకైనా జరిగిస్తాడు. ఎందుకు గందరగోళంగా ఉన్నావు? నాకు రాత్రి నిజంగానే చెప్తున్నా, చాలా కొంచెం బాధ గందరగోళంగా కనపడ్డాయి, గందరగోళంగా ఉన్నాయి. చాలా మంది గందరగోళంగా ఉన్నారు. ఎవరు కూడా స్టెబిలిటీ లేదు, ఎవరి దగ్గర అన్ని గందరగోళకే. ఏ గందరగోళంలో ఉండి నీ ప్రార్థన గందరగోళమే, నువ్వు చేసేవన్నీ గందరగోళంగా చేస్తావు, అర్థం కాకుండా చేస్తావు. కాస్త ఆలోచన చేయండి, దేవుని వైపు చూడు. దేవుడు ఒక్కసారి నీకున ఆయన నేను గురించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి చేస్తానన్నాడు కానీ హానికరమైనవి కాదు. ఇది ఎవరు చెప్తున్నమాట? యెహోవా వాక్యం. ఎంత బాగా తెలుసు, ఇదే యెహోవా వాక్యం. దేవుడే తన స్వరమును పంపించాడు, ఆయనే పంపించాడు. ఇప్పుడు కూడా ఈ మాటని ఎవరు పంపిస్తున్నారు? ఆయనే పంపిస్తున్నారు. ఆయన ఎందుకు పంపిస్తున్నాడు? ఒక్కసారి నీ ఉద్దేశాలు మార్చుకో.
నీ ఆలోచనలు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు చేసేది దేవునికి ఇష్టమైన దానిగా జీవించు, నీవు ఇష్టమైన వ్యక్తిగా జీవించు. నీ ఉద్దేశాలు సరిలేదు కదా, బాగున్నాయా? ఉద్దేశాలు బాగున్నాయా? బాగలేవు. మనుషుల ఉద్దేశాలు బాగలేవు. రాత్రి నేను ఈ సందర్భాన్ని నేను చూశాను. నిన్నటి నుంచి ఈ మాట మీద దేవుడు నన్ను నిలబెట్టి నాకు ఇచ్చిన ఆలోచన, నాకు చూపించిన కుటుంబంలో నాకు దేవుడు వ్యక్తిగతంగా అందరినీ దేవుడు ఏ విషయంలో ఎవరు ఏ విధంగా వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయనేది స్పష్టంగా దేవుడు బయటకు వచ్చాడు. చెప్పగల మొగసూటిగా మీకు నేను ఆ విషయాలు. కానీ నీ ఉద్దేశం ఎలా ఉందో ఒకసారి విచారం చేసుకో. అది దేవునికి కావాల్సినది, దేవునికి కావాల్సినదే, దేవుడు కోరుకుంటున్నదే, దేవుడిని ఇష్టపడేది ఒకటే. ఆ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ప్రియమైన బిడ్డ, నీకెప్పుడు కూడా దేవుడు హాని చెయ్యడు. చేశాడా? హాని చేశాడా? చేయలేడు. ఏదైనా జరగలేదా? మాకు నష్టాలు జరగలేదా? కష్టాలు జరగలేదా? రాలేదా? మాకు సమస్యలు రాలేదా? వచ్చాయి, నష్టాలు వచ్చాయి. కానీ దానిలో నుంచి దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి ప్రణాళిక. ప్రతి దానిని ఆయన మార్చే విధానం అనేది చాలా ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాయి. దేవునికి లోపడండి, దేవునికి భయపడండి, దేవుడు ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు విరోధమైన ఆయుధము ఏది కూడా ఆయనకి విరోధం నువ్వు ఏం చేస్తే మాత్రం అవి వర్ధిల్లుతాయా? అబ్బే కానీ కావాలి. ఈ ఉద్దేశాలు కరెక్ట్గా పెట్టుకొని దేవుని దగ్గరికి కూడా వచ్చినప్పుడు దేవుడు ప్రతి వ్యక్తిని వాళ్ళ ఉద్దేశాన్ని చూశాడు. యేసు ప్రభు కావాలని వెంబడించే వాళ్ళు కొంతమంది అంటే, మరికొంతమంది మేలు పొందుకోవాలని మరికొంతమంది అంటే, ఇంకొంతమంది ఆయన తప్పిదాలు పట్టాలని వెతికారు కొంతమంది. యేసుని వెంబడించాలని కొంతమంది ఉన్నారు, ఒక గుంపు ఉంది. రెండోది మనం చూసుకున్నట్టయితే మేలు పొందుకోవాలా, విడుదల కావాలని వచ్చే గుంపు ఉంటుంది. మరి అంతేకాకుండా తప్పులు పట్టే గుంపు కూడా ఉంటుంది. ఆ తప్పులు పట్టే గుంపు ఎలాంటిదంటే వారి ఉద్దేశాలు మంచివి కాదు. నా మీద కోపం మీకు రావచ్చు. ఒక సంఘముల గురించి కానీ, ఒక విశ్వాసుల గురించి కానీ, ఒక కాపురి గురించి కానీ నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశము మంచిది కాదు. మంచివారు కాదు. మనం ఎలా ఉండి ఆ దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే మనుషుడు ఏర్పాటు చేసుకున్న మార్గాలు వేరు ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేసే మార్గాలు వేరుగా ఉంటాయి. మనుషుడు మార్గాలు ఆగిపోయాయి, దేవుని మార్గాలు సాగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ మార్గం కావాలా? నీ మార్గం కావాలా? యేసే మార్గం కావాలా? ఎక్కడ చెప్పండి, వినవాలా? కరెక్టే అంటారా? యేసయ్య మార్గంలో ఉంటే ఎప్పుడు ఏం చేస్తామంటే మనము
ఎప్పుడు సాగుతాం యేసయ్య మార్గంలో ఉంటే. అన్నీ కూడా సమాధానకరమైన విషయాలే మాకు ఉంటాయి. ఆయన మార్గంలో వెళితే, మన మార్గంలో వెళ్ళినామంటే కదా అనేక కష్టాలు కష్టాలు నష్టాలు కష్టాలు నష్టాలు కష్టాలు నష్టాలు. ఏ మార్గంలో మనం వెళుతూ ఉంటున్నాం అన్న విషయాన్ని మనం ఆలోచించే అదే దేవుడు మాత్రం అని ఎంత బాగా అంటున్నాడు చూడండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. మీరు నిరీక్షణ కోల్పోతున్నారు, ఆ స్టేజ్కి మీరు వచ్చేసారు. ఇంకేముందులే లేదులే అన్న దీనిలోకి మీరు వచ్చేస్తున్నారు. అయితే మనకి ఏం కలగాలంట? నిరీక్షణ కలగాలి. హల్లెలూయా. నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. నాకు ఒక మాట చెప్పండి. యేసయ్యా, మీరు నాకు నా కుటుంబానికి సమాధానకరమైన ఉద్దేశమలే కానీ హానికరమైనవి చెయ్యరు. ఆమేన్. దేవుడు ఏం చేయడైనా హానికరమైనది చెయ్యడు. అదేం చేయడైనా హానికరమైనది చెయ్యడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం చెయ్యడంటే కన్నా హాని చెయ్యడు. మనకేం చేయడైనా హాని చెయ్యడు. రెండోది మనం చూస్తే ఇప్పుడు వాక్యంలోకి వెళ్తే కన్నా కీర్తన భాగంలో నుండి 40వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 40వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తన భాగంలో 45వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పిన గుర్తిన అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడొకడును లేడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తున్న మాట చూడండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు ఎలా ఉన్నాయంట? ఎలా ఉన్నాయంట? బహు విస్తారముగా, అంటే ఎక్కువగా ఉన్నాయి కదమ్మా. బహు విస్తారంగా అంటే దేవుడు మనకి ఎప్పుడు నిత్యం అని ఏం జరిగించేవాడైనా ఆశ్చర్యమైన. నన్ను చూడండి, వాక్యం చదివినప్పుడు వాక్యం చూడండి, మిగతా నా వైపు చూడండి. అంటే విస్తారముగా, బహు విస్తారముగా మన పక్కన ఎలా ఉన్నాడంటే కన్నా ఆలోచనలు కలిగి ఉన్నాడు, తలంపులు కలిగి ఉన్నాడు. మనం ఏమంటామంటే మన వాళ్ళకి చాలా డౌట్ ఎక్కువ. యేసు ప్రభువే ఏమన్నాడంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏమడుతున్నాడు ఆయన? ఒకసారి అంటే ప్రేమిస్తాను ప్రభు. మళ్ళీ అన్న, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఏం ప్రభా, నిన్ను ప్రేమించలేదని నేను ప్రేమిస్తూనే ఉన్నాను కదా. 12 మంది ఉన్నారు, 12 మందిలో ఏం కలుగుతుందో నాకు అర్థం కాలేదు. మూడోసారి మళ్ళీ అడిగాడు, పేతురు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆ మాట అడిగితే, మూడోసారి అడిగితే ఎట్లా ఉంటుంది? మా నాన్న కూడా ఆపుకోవాలి ఏమంటారంటే, బా నా నీకు ఇష్టమంటే లేదబ్బా, నా నీకు ప్రేమ అంటే లేదు చెప్పబ్బా, ఎందుకు నన్ను సతాయిస్తావు నన్ను నువ్వు, ఎందుకు నన్ను బాధ పెడతావు నువ్వు,
ఇన్ని రకాలుగా నా భర్త నీ ఉద్దేశం ఏం చెప్పబ్బా, ఇది గీత పట్టుకోలే. ఒకసారి ఎందుకు గట్ట మాట్లాడుతున్నా అంటే వంటలు మళ్ళా కొడతారు. 3సారి 5 ఆలోచిస్తుంది, ఎందుకు ఇట్లా అంటా ఉండకపోయింది. వెంటనే ఏమొచ్చేస్తుంది, డౌట్ వచ్చేస్తారు. నిజమే, యేసయ్య కూడా పేతురుని అట్లా అడిగాడు. ఒకసారి నేనే ప్రేమిస్తాను, మళ్ళీ అడిగాడు తెలియదేస్తాం. 3సారి ప్రభువా ఎందుకు నన్ను అక్కడ అడుగుతాను లేదు పేతురు అని. దేవుడు ఈరోజు నిన్ను కూడా అట్లా అడుగుతాను, ప్రేమిస్తున్నావా యేసయ్యని? యేసయ్యని ప్రేమిస్తున్నారా? దిక్కుమానుడు ఏం మాట్లాడతారు ఏం కారణాలా? ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచుచునే ప్రేమింపగలవా, నా కలువరి దృశ్యము చూచుచునే ప్రేమింపగలవా. ఇప్పుడు పాడండి మీరు. అక్కడ కదా ప్రేమించుచున్నాను, నీ కలువరి దృశ్యము చూచుచునే ప్రేమించుచున్నాను. పాడండి ఇప్పుడు వాళ్ళైతే. ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను, నీ కలువరి దృశ్యము చూచుచునే ప్రేమించుచున్నాను. దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము అయితే ఆయన అడిగిన ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం గురించి నేను చెప్తున్నాను. దేవుడు ఒక వ్యక్తి పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడంటే ఆ వ్యక్తితో దేవుడు మనసును విప్పి ఆయన అన్ని విషయాలు కూడా కరెక్ట్గా ఆయన మాట్లాడతాడు. ఆయన అందుకే పేతురుతో మాట్లాడినాడు. పేతురు ప్రేమిస్తున్నావని ఆయన అంటాడు. ప్రేమిస్తున్నాను నేను అని. రెండోసారి మూడోసారికి ఆయనకు ఆలోచన వచ్చింది. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఎవరైనా సరే ప్రేమించిన వారు దేవుని కొరకు నిలబడతారు. హల్లెలూయా. దేవుని ఎరిగి ఉంటారు పరిపూర్ణంగా. వారు దేవుని వారు వెంబడిస్తారు. వారు ఎక్కడ కూడా వారి ఆలోచనలు పోవాలి. కాబట్టి ఈ పేతురుని అడిగిన తర్వాత ఇది ఎక్కడ జరిగింది వచ్చి అంటే కదా 2 సార్లు పేతురు తొందరపడ్డాడు. ఒకసారి తొందరపడ్డాడు, ఇంకోసారి అబద్ధం చెప్పాడు. దేవునిని ప్రేమించేవారు తొందరపడకూడదు. దేవునిని ప్రేమించేవారు అబద్ధం చెప్పకూడదు. దేవునిని ప్రేమించినారు బానే ఉంది. అయితే ఆ ప్రేమ అనేది ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే కన్నా మలుపు చెవులు తెగనరికాడు. ఆయన ఆ కత్తిని చేసి చెవులు నరికాడు. ప్రేమించిన వాడు ఆ పని చెయ్యడు, తొందరపడు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ ఉంటాము, కానీ మనం తొందరపడతాం. దేవుడు ఇచ్చేంత వరకు ఉండం, దేవుడు చెప్పేంత వరకు ఉండం, దేవుడు కార్యం చేసేంత వరకు ఉండం. మనం ఎన్ని తొందరపడాలంటే అమ్మా భయపడదు, బాధపడదు, నైనా బాధపడదురా, దేవుడు చూస్తాడు, దేవుడు ఉన్నారా అంటే ఇంకా ఎప్పుడయ్యేది తొందర తొందర తొందర. ఆ తొందరపాటులో ఏ మైనా చేస్తాం.
నీకు విశ్వాసం లేదు కదా, దేవుని నువ్వు ప్రేమించలేదు అని అర్థం. అంతేకాకుండా తిరిగి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడు కదా అంటే, అవి ఆయన ఎవరు నా దిగుదా. వెంటనే ఏం చేశాడు ఆయన? అబద్ధం చెప్పేశాడు. 3.5 సంవత్సరం ఉండి అద్భుతాలు చేసి పేతురుకు దేవుని యొక్క వాగ్దానం ఏమో తెలుసా? పరలోకపు తాళపు చెవులు గుర్తి నీ మొలలో నేను పెడతానయ్యా, నీకు అధికారం నేను ఇచ్చాను పేతురు, నీ మీద నీవు బండవి, నీ మీద నా సంఘాన్ని కడదామని చెప్పాడు దేవుడు. ఆయన ఉద్దేశం అది. పరలోకమే ఆ తాళం నీకు ఇస్తున్నాడంటే నీకు సర్వ అధికారం నీకే అప్పగిస్తున్నాడు పేతురు. అంతేకాకుండా మరి క్రింద ఏమంటున్నాడు తెలుసా? నీవు బండవి, నీ మీద నా సంఘాన్ని నేనేం చేస్తాను? నేను కడతాను. అది దేవుడి ఉద్దేశం. 2 ఉద్దేశాలు పేతురు మీద దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఆ 2 ఉద్దేశాలు నెరవేర్చాలి. ఈయన ఏం చేశాడంటే తన ఉద్దేశం మారిపోయాడు, ఆలోచనలు మారిపోయాయి. ఆ తొందరపాటు అనేది మనకు వచ్చేసాడు. ప్రియులారా, దయచేసి తొందరపడద్దండి. దేవుడి దగ్గర కనిపెట్టండి. తగు సమయంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడైనా హెచ్చరిస్తాడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెడతాడనుకుంటున్నావా? లేక నేను బాధ పెడతాననుకుంటున్నావా? నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఆయన బాధ పెట్టేవాడు కూడా. అదే అంటున్నాడు. ఉద్దేశాలన్నీ కూడా అవన్నీ ఎలాంటివంటవి? సమాధానకరమైనవి. అంటే ఇప్పుడు దేవుడు మనకు ఆయన ఏం చెప్పేశాడు? క్లారిటీగా సమాధానం ఇస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని కూడా ఎలా ఉన్నాయి? అవే అండి. ఇప్పుడు సమాధానకరమైన వాటిని తీసుకుంటారా, లేకపోతే తొందరపాటు వీటిలోకి వెళ్ళిపోతారా? ఏం చేసుకుంటారు? మీరే నిర్ణయించుకోండి. 17వ వచనం చదవండి. 41వ కీర్తన 17వ వచనంలో, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకుము. ఏం చేయొద్దు? ఆలస్యము చేయకుము. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువా నన్ను తలుచుకొనుచున్నాడు, ప్రభువు నన్ను తలుచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చెయ్యదు. ప్రభువు మనం ఏం చేసుకుంటున్నాడంట? తలుచుకుంటున్నాం. మనం తినేటప్పుడు తాగేటప్పుడు ఏమవుతుంది? ఎక్కులు కాదమ్మా, పొరం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే మనం కొట్టుకుంటాం, పీపిని కొడతాం. ఏమంటే ఎవరో నన్ను తలుచుకుంటా ఉన్నారు, ఎవరో నన్ను తలుచుకుంటా ఉన్నారు. కొంతమంది ఎవరు నన్ను తిట్టుకుంటా ఉన్నారు. ఏదేంటో అంటారు, నన్ను ఎవరో తలుచుకుంటా ఉన్నారు, నన్ను ఎవరో తిట్టుకుంటున్నారు. పొరపోతుంది అని పొర పోవడం కాదు, పొర మారటం. ఆ నీటి పొర తాగేటప్పుడు ఆ పొర వచ్చి మీద అయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వెంటనే దగ్గు వచ్చేస్తుంది, ఇక ఊపిరానికి చాలా కష్టం. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పొర మారటం అనేది అక్కడ చూపిస్తున్నాడు. మనుషుడు అక్కడ చెప్పుకుంటాడు. ఇప్పుడు మన మనుషులు కొంతమంది ఏమంటారంటే అట్లా నేను ఎవరో తలుచుకుంటున్నారు అని అన్నారు అనుకోండి. అప్పుడు కొంతమంది ముసలిసిన నేను పలానా తలుచుకుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే నన్ను వాడు తిట్టుకుంటారులే అని మళ్ళీ అంటారు. అంటే మనుషుని యొక్క ఆలోచన లేకపోతే మనుషుని యొక్క
ఉద్దేశం అనేది అది వేరుగానే కనపడుతున్నాయి. మనుషుడు మన గురించి తలుచుకునే వేరుగా ఉంటాయి, దేవుడు తలుచుకునే వేరుగా ఉంటాయి. దేవుని తలపులు ఎలా చూడండి, ఎంత బాగా ఉంటున్నాడు. ప్రభువు నన్ను ఏం చేస్తున్నాడు, ఆయన తలుచుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మన గురించి ఏం చేస్తా ఉన్నాడు, ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. దాని అర్థం దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆలోచన చేస్తాను. నువ్వు దేవుడి గురించి ఎంతసేపు ఆలోచన చేస్తావు? చెప్పండి, పర్వాలేదు. 1 గంట, లేదా 2 గంటల, లేదా 3 గంటల? ఏం చేస్తారు? ఎంతసేపు తలుచుకుంటారు దేవుడిని? ఎంతసేపు తలుచుకుంటారన్నా చెప్పండి. మీరు నాన్న ఈ ప్రశ్న తెక్కగా ఉంటుంది మీకు. ఎవరినైనా ప్రేమించితే వాళ్ళు తలుచుకుంటారు చూడండి, అబ్బో విడిచిపెట్టి యాడన్నా ఉండని, ఏమన్నా చేయని. ఒకడైతే బ్లేడ్తో కోసుకున్నాడని చెయ్యి మీద తీరినట్లే కసకస కోస్తాను. నా అట్లే కళ్ళు తిరిగేసింది. మనిషి నువ్వు అంటే లేదు, ఇదిగో నా ప్రేమ. అబ్బాయి ఎంత నడుచుకుంటున్నాడు ఆ ప్రేమ. సరే బాగానే ఉందా, బ్లేడ్ పెట్టి కోసుకుంటే అన్నీ చేసుకుంటే మొత్తానికి ఇది కాపురం తెచ్చుకున్నాడు. వారం కూడా కాదా ఎగిసి తాను అన్నాడు. నేను అక్కడ కొత్తపేట మా చర్చికి వెనకాల ఇంటి వెనకాల ఉన్నాను. వాళ్ళు నేనైనా బాగా కోసుకుంటున్నారు అంటే, ఆ రోజు కోసుకుంటే ఈ రోజు నేను గొంతు పోయారనిపిస్తాను నాకు. అబ్బో నేను మోసపోయి వచ్చిన. ఎందుకు మోసపోయిందా? ఎందుకో తెలుసా, మనుషుడు ఇలాంటివి తలుసుకొని మోసపోతున్నాడు. దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనము మోసము చేయడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా కానీ దేవుని చిత్తానుసారంగానే నేను నీతో వచ్చినాను అని అంటారా? భార్య భర్తను అంటారన్నమాట. అనరు. నిన్ను నమ్మి నేను వచ్చినా. ఎవరు నమ్మి? అందుకే కొంపలకు కావాలి. దేవుని నమ్మండి, దేవుడు ప్రతి కుటుంబంలో కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు నన్ను కలుసుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చెయ్యకము. హల్లెలూయా. ఇంకా నా వద్దు ప్రభువా, ఆలస్యం చేస్తే నేను నిలబడలేను, ఆలస్యం చేస్తే నా కష్టము, కాబట్టి నాకు వెంటనే చెయ్యి. ఈ రోజే నేను కావాలని ఎంతమంది ఆశపడుతున్నా? చెయ్యండి. నేను ఆలోచన చేస్తానంటే ఈ రోజు దేవుడు చేస్తాడు కదా, చేస్తాడు కదా. నీ ఆలోచన మారిపోతాయి, చూసుకో. దేవుడు నాకు చెప్తున్నాడు, నిజంగానే ఈ విషయం దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇంకా ఆలస్యం చెయ్యడు, ఆయన చేస్తాడు. ధ్యానం చేస్తావు అనుకున్నాను నేను. నిజమని దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన చేస్తాడు. ఆయన ఇంకా ఆలస్యం చేయదయ్యా నాకు, ఎందుకంటే నేను ఎక్కడ నిరీక్షణ కోల్పోతాను, ఎక్కడ భక్తి జీవితాన్ని కోల్పోతాను, నేను ప్రార్థన జీవితాన్ని ఎక్కడ కోల్పోతాను, ఎక్కడ నీ సన్నిధిని కోల్పోతాను. కాబట్టి దేవా ఆలస్యం చేయదు. ఎందుకంటే నేను ఎక్కువ ధనవంతుడుగాను నాకు వద్దయ్యా, మరీ దరిద్రుడుగా నాకు వద్దయ్యా, నాకు తగు మాత్రము. ఎక్కువ ధనవంతుడై నేను మర్చిపోతానేమో,
లేక పేదరికంలోకి వచ్చి నేను దూషిస్తానేమో, కాబట్టి నాకు మాత్రం నాకు చాలు అన్నాడు దావీదు. నన్ను ఎక్కువ దరిద్రుడిగా పెట్టద్దు, గొప్ప ధనవంతుడిగాను పెట్టద్దు, నాకు తప్ప మాత్రం నాకు. అయితే ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రము ఆలస్యము మాత్రము చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు నేను నిరీక్షణ కోల్పోతాయేమో నాకు తెలియదు, కానీ అయితే దేవుడు ఈ రోజు అంటున్నాడు, నీకు ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తానా? చేస్తాను ఇంకైనా? దేవుడికి ఆలస్యం చేస్తాడా? దావీదే చెప్పేశాడు, ఇంకా ఆలస్యము ప్రభున మాట అడుగుతుంది, ప్రభా ఇంకా నాకు నువ్వు ఆలస్యము చెయ్యడు ప్రభా, నేను ఇంకా చాలా కష్టమైపోయినది ప్రభా, చాలా బాధగా ఉన్నాను ప్రభా, నేను ఎక్కడే నిరీక్షణ కోల్పోతానో ఇంకా ఆలస్యం చేయకుండా నా పట్ల నువ్వు సమాధానం ఉద్దేశించినావు కదా, అది చెయ్యండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను అంతకంటే చెప్పిన ఒక గంట దాటిపోయింది. మరి యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 59. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేసిన వాడు ఎవడు? వారందరూ వస్త్రం వలె పాతకెళ్ళిపోవుదురు, చిమ్మట వారిని తీవేయును. ప్రభువా యెహోవా నాకు సహాయము చేయును. దేవుడు ఏం చేస్తాడు? మనకైనా సహాయం చేస్తాడు. కాబట్టి మళ్ళీ ఏమంటాడు? నా మీద నేరస్థాపన చేసేవాడు ఎవడయ్యా? అయితే వారందరూ వస్త్రాలు ఏమైపోతారంట? పాతకెళ్ళిపోతారంట. అంతేకాదు, చిమ్మట వారిని ఏం చేస్తుందంట? తిరివేస్తుందంట. చిమ్మట వారిని ఏం చేస్తుంది? తిరివేస్తుంది. అంటే దేవుడు మనకైన ఏం చేస్తున్నాడంటే తొందరగా సహాయము చేయాలి, చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి పని చేస్తాడు అని కాదు. దేవుడు ఏం చేసినాడు? ఆయన అమ్మా నమ్ముతావా? పూర్తిగా నిజంగా దేవుడు నేను బట్టి మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా. ఇంకా ఆలస్యం చేయలేదు. నా దేవా ఆలస్యం చేయొద్దు, ఇంకా నాకు ఆలస్యం చెయ్యొద్దు, నేను నిరీక్షణ కోల్పోతానేమో. నాకు తెల్లవారి ఉదయం చాలా భయపడ్డాను, బాధపడ్డాను కూడా. ఎందుకంటే దేవుడు చాలా మంది నాకు చూపించాడు, వెనక్కి వెళ్ళిపోయాను, నిరీక్షణ కోల్పోయాను, దేవుని పరిపూర్ణంగా మర్చిపోతున్నాను. చూశాను, ప్రభు దగ్గర ఏడ్చుకున్నాను. ఈ వాక్యం బట్టి వెంటనే 41:17 వచనంలో త్వరగా దేవా, నా దేవా త్వరగా నువ్వు సహాయం చేయి, త్వరగా సహాయం చేయి. ప్రియమైన బిడ్డ, దేవుడు తొందరగానే కార్యం జరిగించని. అందుకని నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థించండి, ప్రభుని అడగండి. ప్రభు అయినా సమాధానకరమైన ఉద్దేశాన్ని ప్రభు మనకైనా బోధించేవాడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు అడుగు. దేవుడు నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. గ్లోరీ
గ్లోరీ హల్లెలూయా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. మా ప్రభువా, ఈరోజు మాతో మీరు మాట్లాడే మాటలు బట్టి మీకు మమ్మల్ని ఉద్దేశించిన తండ్రి నా ప్రభా, అయా మమ్మల్ని కలుసుకుని నా తండ్రి నా ప్రభా, మేము నిరీక్షణ నా తండ్రి నా ప్రభు కోల్పోకుండా ముందుగానే ఏమో మీరు మాకు నా తండ్రి సమాధానకరమైన విషయాలే చేస్తారు కానీ హానికరమైనవి చెయ్యరు. మమ్మల్ని నష్టపెట్టరు ప్రభా, మమ్మల్ని బాధించరు ప్రభా, అయ్యా దుఃఖానికి అప్పగించరు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రభు నన్ను తలుచుకొనుచున్నాడు, ప్రభు నన్ను తలుచుకొనుచున్నాడు. నా కేడుములో నా రక్షణ ఆయనే, నీవే నా దేవా. త్వరగా సహాయించి గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా రీనాదుల శరీమవ గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా, మీ కార్యాలు ప్రభా మీరు జరిగిస్తున్నారు, మీరు నడిపిస్తున్నారు ప్రభా. ఈ కథను బట్టి మీకు స్తోత్రాలు స్వామి. దీవించండి బిడ్డలు ఈ రోజు నాయన సమాధానకర విషయాలే మీరు ఇచ్చినందుకు మీకు ఘనత మీకైనా యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పాట పాడుతున్నప్పుడు